భార్యాభర్తలిద్దరూ చెరో గ్రహానికి సంబంధించిన వారు. 2 గ్రహాలకు చెందిన జంట ఒక ఇంట్లో కలిసి జీవించడాన్ని సంసారమని అంటారు. భార్యాభర్తల మధ్య ప్రేమ, అనుబంధం, ఆత్మీయత, మరి ముఖ్యంగా నమ్మకం, పరస్పర గౌరవం, ఒకరికి ఒకరు మద్దతు తెలుపుకోవడం లాంటివి చాలా ఉంటాయి. భార్య ఎలా నడుచుకోవాలి అనే విషయాలు మన శాస్త్రాల్లో అనేకం రాశారు. మగవాడు ఆడవాళ్లతో పోల్చుకుంటే శారీరకంగా బలవంతుడే గాని మగవాళ్ల కంటే మానసిక బలం స్త్రీకి ఉంటుంది అనేది జగమెరిగిన సత్యం. మన భారతీయ సంస్కృతిలో బంధాలు, బంధుత్వాలతో ముడిపడి ఉంటుంది. ముఖ్యంగా భార్యాభర్తలు స్నేహితులుగా ప్రతి విషయంలో ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటే ఆ సంసారం ఆనందసాగరం అవుతుంది. ముఖ్యంగా మనుషుల మధ్య అనుబంధాలు, ఆప్యాయతలు సన్నగిల్లుతోన్న రోజుల్లో అక్కడక్కడ గంజాయి వనంలో తులసి మొక్కల్లాగా కొందరు జంటలు కనిపిస్తారు. అలాంటి వారే ఈ జంట, నిషా శరత్ జంట. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనే పదానికి ఈ జంట ట్రేడ్ మార్క్ లాంటివారు. వీరి పరిచయం, ప్రేమాయణం, పరిణయం గురించి తెలుసుకుందాం. వాళ్ళిద్దరి కలయిక చాలా విచిత్రంగా జరిగింది. ఇద్దరు BCAలో క్లాస్మేట్స్. సినిమాల్లో లాగా నిషాను శరత్ టీజ్ చేసేవాడు. ఆ అమ్మాయి మాత్రం అతన్ని ఏమీ అనలేక ఏడుస్తూ కూర్చుండేది. తెచ్చుకున్న క్యారేజ్ కూడా తినేది కాదు. దాన్ని కూడా అతను లాక్కుని తినేసేవాడు. అయినా తను ఏమీ అనకుండా మౌనంగా ఉండేది. వారిద్దరి మధ్య మెల్లగా స్నేహం మొదలైంది. కొంతకాలం స్నేహించుకున్నాక ఓ శుభముహూర్తాన ఆమె అతన్ని ప్రపోజ్ చేసింది. మనం ప్రేమించుకుందామా అని అడగగానే షాక్కు గురవడం అతని వంతైంది. ఇద్దరు ప్రేమించడం మొదలు పెట్టుకున్నారు. ఆ ప్రేమ పెళ్లికి దారితీసింది. పెళ్లైన తర్వాత అతను కొంతకాలం విదేశాల్లో ఉండవలసి వచ్చింది. అందరి జీవితంలో ఉన్నట్టే వారి జీవితంలో కూడా చిన్న చిన్న గొడవలు, అలకలు శరామామూలే. అదే జీవితం. కొంతకాలం గడిచిన తర్వాత ఇద్దరిలో అన్యోన్యత కుదిరింది. తద్వారా రీల్స్ పుట్టాయి. అవి జనాన్ని అలరించడం మొదలుపెట్టాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వీరు సెలబ్రిటీస్గా మారిపోయారు. ఇందుకు వారికెందుకు అంత క్రేజ్ అనంటే ముఖ్యంగా వారు చేసే వీడియోలు చాలా సహజంగా ఉంటాయి. ప్రతి భార్యాభర్తల మధ్యన జరిగే సంఘటనలను తీసుకుని వారు చక్కగా స్కిట్స్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా తాగి లేట్గా ఇంటికొచ్చిన భర్త తన భార్యకు దొరకకూడదు అనుకుంటూనే ఎలా దొరికిపోతాడు లాంటి విషయాలను చాలా సింపుల్గా చేసి చూపిస్తారు. వారి వివరాల్లోకి వెళితే శరత్ సొంత ఊరు విజయనగరం, నిషా వాళ్ళది వైజాగ్. వారిది ప్రేమ వివాహం. వారిప్పుడు వైజాగ్లో నివాసం ఉంటున్నారు. అసలు మీకు రీల్స్ చేయాలని ఎందుకు అనిపించింది, ఎప్పుడు అనిపించింది అని అడిగితే ఇది అనుకోకుండా పుట్టిన ఆలోచన అని చెబుతాడు శరత్. అవును నిజమే, మా ఆయన పెద్దగా సెల్ ఫోన్ వాడరు. రీల్స్ కూడా చూసేవారు కాదు అని భర్త చెప్పిన దాన్ని కాస్త ఎలాబరేట్ చేసి చెబుతోంది నిషా. ఒకసారి నిషా దోశలు వేస్తూ ఉన్నప్పుడు నాకు చిన్న రీల్ చేయాలని థాట్ వచ్చింది.
వెంటనే కెమెరా పెట్టి దాన్ని చిత్రీకరించాను. దాన్ని చూసి ఫ్రెండ్స్ అందరూ బాగా మెచ్చుకున్నారు. 2-3 చేసి ఆపేశాం. అయితే ఫ్రెండ్స్ అందరూ మమ్మల్ని పుష్ చేశారు. దాంతో తప్పనిసరిగా చేయాల్సి వచ్చింది. ఇక ఇప్పుడు తప్పకుండా ఏదో ఒక రీల్ చేయడం తప్పనిసరైంది. దానికి కారణం మా రీల్స్ చూసే అభిమానుల కోసం మేము చేస్తున్న రీల్స్ చూసిన వారు చాలా గౌరవప్రదంగా మెసేజ్లు పెడుతూ ఉంటారు. అవి మాకు టానిక్ లాగా పనిచేస్తాయి. ఈ రీల్స్లో కొన్ని కంటెంట్స్ మేము కాలేజ్ టైంలో చేసేవాడిని. ఆ ఆలోచనలు ఇప్పుడు కొన్ని ఉపయోగపడుతూ ఉన్నాయి. ఇక మా అభిరుచులన్నీ ఒకేలాగా ఉంటాయి. మా ఇద్దరికి ట్రావెలింగ్ అంటే ఇష్టం. దాంతో వైజాగ్ నుండి కశ్మీర్ వరకు మేము బై రోడ్ వెళ్ళాం. చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. పిల్లలు పెద్దవారు కావడం, మాకు కాస్త సమయం దొరకడంతో ఇలా రీల్స్ చేసి ఆనందిస్తుంటాము అని వారు ఏకకంఠంతో చెప్తున్నారు. ఇప్పుడు సోషల్ మీడియా సెలబ్రిటీస్గా వారు జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సో మనం కూడా వారికి బెస్ట్ ఆఫ్ లక్ చెప్దాం.